హాయ్ ఫ్రెండ్స్, కార్తీక మాసం చివరికి వచ్చేసింది కదా. 30 రోజులు దీపంను వెలిగించుకున్న తర్వాత అమావాస్య మరుసటి రోజు పాడ్యమి ఉంటుంది కదా. ఆ పాడ్యంని పోలి పాడ్యమి అంటారు. ఈ పోలి పాడ్యమికి ఒక కథ కూడా ఉంది. ఈ దీపాన్ని వెలిగించుకుని కథ చెప్పుకుని అక్షంతలు దీపంకి సమర్పించి నమస్కారం చేసుకుంటారు. పోలి పాడ్యం రోజు ప్రత్యేకంగా ఒత్తిని వెలిగించుకోవడానికి చాలా ఈజీగా చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు. గింజలు లేకుండా పత్తిని శుభ్రం చేసుకుని పత్తిని చేతితో కొంచెం లూజుగా చేసుకుని ఈ ఒత్తిని తయారు చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా పత్తిని తీసుకుని తుంచుకొని అటువైపు ఇటువైపు చేతితో నలిపి అన్నీ ఈ విధంగా 33 తయారు చేసుకుని పక్కకు ఉంచుకోవాలి. 3 కలిపి ఒక దగ్గర తయారు చేసుకుని అలా 11 తయారు చేసుకుని ఉంచుకోవాలి. ఈ ఒత్తులన్నీ 11 తయారు చేసిన తర్వాత చేతిలో ఒక దగ్గర పట్టుకొని అన్ని ఒత్తులను కలుపుకొని కొంచెం పత్తిని పెట్టుకొని ఈ ఒత్తిని తయారు చేసుకోవాలి. కార్తీక మాసంలో ఏ రోజు మనం దీపం వెలిగించలేకపోయినా పాడ్యం రోజు ఇలా 33 పోగులతో తయారు చేసిన ఒత్తిని వెలిగిస్తే 33 రోజుల దీపం వెలిగించిన పుణ్యఫలం దక్కుతుందని అంటారు. ఈ విధంగా మనం తయారు చేసుకున్న 11 ఒక దగ్గర కలుపుకొని కొంచెం పత్తిని తీసుకొని పాలతో కానీ విభూతితో కానీ కలిపి ఒత్తిని తయారు చేసుకోవాలి. విడిపోతాయి అనుకుంటే కొంచెం దారం తీసుకొని ముడి వేసుకోవచ్చు. ఈ ఒత్తి తయారు చేసుకోలేకపోయినా సన్నని పోగుతో 33 దారాలను అంటే సన్నగా చిన్నగా తుంచుకొని అటు చివరి ఇటు చివర మడిచి ఇదే విధంగా 33 లెక్క పెట్టుకొని ఒత్తిని తయారు చేసుకోవచ్చు. లేదా 33 పువ్వొత్తులు తయారు చేసుకుంటాం కదా. ఆ 33 పువ్వొత్తులను ఒక దగ్గర పట్టుకొని దారంతో కట్టి ఒక ఒత్తిలాగా తయారు చేసుకుని నేతితో తడిపి ఆ ఒత్తిని కూడా దుప్పులో పెట్టి పోలి పాడ్యం రోజు వెలిగించుకోవచ్చు. ఈ ఒత్తిని నీళ్ళలో వదులుతాం కాబట్టి మనము చిన్నగా తయారు చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. ఈ ఒత్తులను తయారు చేసుకోలేకపోయినా 33 పువ్వొత్తులను కలిపి ఒక దగ్గర ఉంచుకొని నేతితో తడిపి వెలిగించుకోవచ్చు. లేదా ఒత్తిని పోగుతో చిన్నని 33 వచ్చేటట్లు తుంచుకొని మడత పెట్టుకొని అటు చివర ఇటు చివర ఈ ఒత్తిని తయారు చేసుకోవచ్చు. పోలి పాడ్యం రోజు మీరు కూడా ఈ ఒత్తులను తయారు చేసుకొని వెలిగించుకోండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.